పూటకో మాట మాట్లాడుతూ ఉన్నావు, రోజుకో మాట మాట్లాడుతూ ఉన్నావు, ఇంత చక్కగా మోసం చేస్తూ ఉన్నావు అని ఏ పేపరు ఏ టీవీ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించదు. ఈ చంద్రబాబు నాయుడు గారి పాలన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న ఈ పేపర్లు ఈ టీవీలను చూస్తే నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. ఆ కథ ఏమిటో తెలుసా? ఒక కథ గుర్తుకొస్తుంది. ఒక కథ చెప్పమంటారా? అనగనగనగనగగా ఒక అన్యాయమైన రాజు ఉండేవాడంట. ఆ అన్యాయమైన రాజు ప్రజలను బాధుడు బాధుతూ ఉన్నాడంట, పదలాడుతూ ఉంటాడంట, మోసం చేస్తూ ఉంటాడంట ఎప్పుడు. ఆ అన్యాయమైన రాజుకు దేవతా వస్త్రాలు కావాలి అని చెప్పి మనసులో పడిందంట. దేవతా వస్త్రాలు కావాలి అని చెప్పి ఆర్డర్ ఇచ్చేశాడట. సరే, ఇంకా దేవతా వస్త్రాలు కావాలని ఆర్డర్ ఇచ్చేసరికి ప్రజలకు అప్పటికే ఈ రాజుగారితో విసిగెక్కిపోయిందంట. ఇక ఈ రాజుగారికి ఎట్టదిరికి బుద్ధి చెప్పాలి అని చెప్పి ప్రజలందరూ డిసైడ్ చేసుకున్నారట. చేసుకున్న తర్వాత మన చేనేతన్నలు, మంచివారైన చేనేతన్నలు మన రాష్ట్రంలో ఉన్నట్టుగానే అక్కడ చేనేతన్నలు రాజుగారికి బుద్ధి చెప్పడం కోసం బయలుదేరారు. వాళ్ళందరూ కూడా చేనేతన్నలు, అయ్యా రాజుగారు, మాకు 3 నెలలు టైం ఇవ్వండి, మేము దేవతా వస్త్రాలు కుట్టుకొని దగ్గరికి తీసుకొని వస్తాము అన్నారట. సరే, 3 నెలల టైం ఇస్తాను పో రాజుగారు అన్నారట. 3 నెలలు అయిపోయిన తర్వాత మన చేనేతన్నలందరూ కూడా రాజుగారి దగ్గరికి పెద్ద పెద్ద పెట్టెలు తీసుకొని పోయారట. ఆ పెద్ద పెద్ద పెట్టెలు అక్కడ పెట్టారట. పెట్టిన తర్వాత ఈ పెట్టెల్లో అంతా దేవతా వస్త్రాలు ఉన్నాయి, ఇక మేము పెట్టెలు ఓపెన్ చేస్తాము అని చెప్పి అన్నారట. ఆ మాట అంటూ ఆ చేనేత అన్నలు రాజుగారితో అన్నారట. రాజుగారి సభలో కొలువులో ఉండగా రాజుగారి కొలువులో అన్నారట, అయ్యా రాజుగారు, మేము తెచ్చిన ఈ దేవతా వస్త్రాలు కదా ఇవి అందరికీ కనిపించవు, మూర్ఖులకు మాత్రం ఈ దేవతా వస్త్రాలు కనిపించవు, మంచివారికి మాత్రమే కనిపిస్తాయి ఈ దేవతా వస్త్రాలు అని చెప్పారట. అని మంచివారికి మాత్రమే దేవతా వస్త్రాలు కనిపిస్తాయి, మూర్ఖులకి దేవతా వస్త్రాలు కనిపించవు అని చెప్పి ఆ పెట్టెలు పెట్టి పెట్టెలో నుంచి బట్టలు తీశారు. తీసి రాజుగారిని, అయ్యా రాజుగారు, పక్కన రూమ్లోకి పోదాం పదండి, మీకు తొడిగేస్తాము అన్నారట. సరే, రాజుగారిని రూమ్లోకి తీసుకొని పోయారు. పక్క రూమ్లోకి రాజుగారిని బట్టలు ఇప్పయ్యా రాజుగారు అన్నారట. రాజుగారు ఏమో దేవతా వస్త్రాలు తొడుగుతున్నారు కదా, అందుకనే బట్టలు ఇప్పేసాము అని చెప్పి బట్టలు ఇప్పేశారంట. బట్టలు ఇప్పేసిన తర్వాత ఆ చేనేతలు రాజుగారికి దేవతా వస్త్రాలు తొడగడం మొదలుపెట్టారట. తొడుగుతూ అంటున్నారట, సార్ ఈ బ్లూ రంగు భలే బాగుంది సార్, మెరుస్తా ఉంది సార్ అంట, మీకు కనిపించడం లేదా సార్ అన్నట. బ్రహ్మాండంగా ఉందన్నట. రాజుగారు, ఇక్కడ బంగారు ఆభరణాలన్నీ కనిపిస్తా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉన్నాయి కదా అని చెప్పన్నారట. రాజుగారు అన్నారట, అబ్బా బ్రహ్మాండంగా ఉన్నాయి అబ్బా అని చెప్పన్నారట. రాజుగారికి ఏమో దేవతా వస్త్రాలన్నీ తొడిగిచ్చారు. తొడిగిచ్చిన తర్వాత రాజుగారిని సభలోకి తీసుకొచ్చారట. సభలోకి రాజుగారు వచ్చేసరికి రాజుగారికి బట్టలు లేవు. రాజుగారికి బట్టలు లేవు. కానీ సభలో ఉన్న రాజుగారికి సంబంధించిన వంది మాగాదులు ఉన్నారు కదా, ఇవాళ ఇంతకు ముందే నేను చెప్తా ఉన్నా కదా, రాజుగారికి సంబంధించిన వంది మాగాదులు అంటే మన పేపర్లు మన టీవీలో ఉన్నట్టుగా వాళ్ళందరూ అబ్బా బ్రహ్మాండంగా ఉంది రాజుగారు, మీ బట్టలు బ్రహ్మాండంగా ఉన్నాయని మొదలుపెట్టారట. అబ్బా దగదగ మెరిసిపోతా ఉన్నాయి ఆభరణాలు అని చెప్పండి మొదలుపెట్టారట. అబ్బా రాజుగారు, దేవతలకే మీరు అసూయ పుట్టిస్తున్నారయ్యా రాజుగారు అని చెప్పి అంట మొదలుపెట్టారట. రాజుగారు అబ్బా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి రాజుగారు ఆ బట్టలు వేసుకున్న తర్వాత బ్రహ్మాండంగా ఉందని ఏనుగు మీద ఊరేగించడానికి బయలుదేరారట.
ఇంకా అదే మాదిరిగా ఏనుగు మీద ఊరేగడం ఏనుగెక్కాడు. ఏనుగెక్కిన తర్వాత బట్టలు లేకుండా ఊరిలో అంతా తిరుగుతూ ఉన్నాడంట. అప్పుడు ఊర్లో నుంచి ఒక చిన్న పిల్లాడు వచ్చాడంట, నీలాంటోడు నాలాంటోడు, నీ బోటి వాడు నా బోటి వాడు వచ్చాడంట. వచ్చి అయ్యయ్యో రాజుగారికి బట్టలు లేవు, సేమ్ 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 అన్నాడట. ఇవాళ ఈ కథ అంతా మీ అందరికీ తెలిసిందే, ఇదంతా మీకు తెలిసిన కథే. కానీ మీ అందరికీ ఇంకొక విషయం చెప్తా. ఆ రాజుగారు, ఆ అన్యాయపు రాజుగారు ఈ జన్మలో ఎవరిగా పుట్టాడో తెలుసా? మన చంద్రబాబు నాయుడు గారి మాదిరి చంద్రబాబు నాయుడు లాగా పుట్టాడు. ఆ రాజుగారికి దేవతా వస్త్రాలు బంగారంలో దగదగదగదగదగదగలాడుతూ ఉన్నాయంటున్నారు, చూసినావా? దేవతలకి అసూయ పుట్టిస్తా ఉన్నారు అని చెప్పి వంది మాగాదులు అన్నారు కదా. వాళ్ళంతా కూడా ఎవరైతే రాజుగారిని పొగడుతలతో ముంచెత్తారో వాళ్ళంతా ఈ జన్మలో ఎవరిలో పుట్టారో తెలుసా? మన పేపర్లు, మన టీవీలు. చంద్రబాబు నాయుడు గారు ఎల్లో పేపర్లు, చంద్రబాబు నాయుడు గారు ఎల్లో టీవీలు, ఇంకా వాళ్ళు పుట్టారు. ఈ ఎల్లో పేపర్లు, ఈ ఎల్లో టీవీలు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా సరే తానా తందానా. చంద్రబాబు నాయుడు గారు హోదా వద్దు, చంద్రబాబు నాయుడు గారు హోదా వద్దు, హోదా కన్నా ఏ ప్యాకేజీ లేకపోయినా అన్యాయపు ప్యాకేజీ అయినా మోసం చేసే ప్యాకేజీ ముద్దు అన్నా కూడా అది ముద్దు బ్రహ్మాండంగా ఉందని అంటారు. అది గొప్ప విషయంగా చెప్తారు. ఆ తర్వాత వీళ్ళే రేపొద్దున చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం కదా ఎన్నికలు వచ్చేసరికి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హోదా కోసం చంద్రబాబు నాయుడు గారు పోరాడుతాను అని చెప్పి చిట్ట చివరిలో చెప్పినాడు అని అంటే, ఇప్పుడు ఇవాళ చెప్తా ఉన్నట్టు వెంటనే చంద్రబాబు నాయుడు గారిని తానా తందానని మోసేస్తారు. మోసేసి అరవీర భయంకరుడు, విక్రమార్కుడు, బ్రహ్మాండమైన వాడు, రాష్ట్రం కోసం హోదా కోసం 4 ఏళ్ల నుంచి చెమటోర్చి పోరాడుతూ ఉన్నాడు అని చెప్పి విచ్చలవిడిగా చంద్రబాబు నాయుడు గారిని మోస్తారు. పొరపాటున ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు హోదా సంజీవిని అన్నప్పుడు, పొద్దున్నే హోదా చంద్రబాబు నాయుడు గారు సంజీవిని అన్నాడు అనుకో, ఉదయం లేచి వీళ్ళంతా కూడా అవునవునవునవును హోదా సంజీవిని అని చెప్పి వీళ్ళంతా అంటారు. వీళ్ళంతా మధ్యాహ్నం కల్లా చంద్రబాబు నాయుడు గారు హోదా సంజీవిని కాదు, హోదా ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి అని అన్నారు అనుకో, వీళ్ళంతా కూడా అవునవునవునవును హోదా సంజీవిని కాదు, ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి అని చెప్పి వీళ్ళంతా అంటారు. రాత్రికి చంద్రబాబు నాయుడు గారు నేను హోదాకు వ్యతిరేకంగా ఏ రోజు మాట్లాడలేదు అన్నాడు అనుకో, అప్పుడు వీళ్ళంతా ఏమంటారో తెలుసా? మరుసటి రోజు ఏం రాస్తారో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు అరవీర భయంకరుడు, విక్రమార్కుడు, 4 ఏళ్ల నుంచి చెమట కార్చి 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 హోదా కోసం పోరాటం చేశాడు అని చెప్పి రాస్తారు. కానీ ఈ ఎల్లో మీడియా ఏదైతే ఉందో వాళ్ళు మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ఎందుకు మాటలు మార్చాడు అని మాత్రం అడగరు. చంద్రబాబు నాయుడు గారు అలా నందిని చూపించి అది పంది అన్నారంటే, వీళ్ళంతా కూడా అది పంది 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 అని అంటారు. చంద్రబాబు నాయుడు గారు అలా పందిని చూపించి అది నంది అన్నాడంటే, వీళ్ళంతా కూడా అది నంది 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 అంట మొదలు పెడతారు. వీళ్ళెవరికి కూడా ఈ 4 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా మంత్రి పదవులు తీసుకోవటం తప్పుగా అనిపించదు. వీళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 23 మంది ఎమ్మెల్యేలను
ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు ఒక్కొక్కరికి డబ్బిచ్చి కొనుగోలు చేస్తా ఉన్నా, పట్టపగలే కొనుగోలు చేస్తా ఉన్నా తప్పుగా కనిపించదు. వీళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా మట్టి దగ్గర నుంచి మొదలు పెడితే ఇసుక దాకా, ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే మద్యం దాకా, మద్యం దగ్గర నుంచి మొదలు పెడితే బొగ్గు కొనుగోలు దాకా, బొగ్గు కొనుగోలు దగ్గర నుంచి మొదలు పెడితే కరెంటు కొనుగోలు దాకా, కరెంటు కొనుగోలు దగ్గర నుంచి మొదలు పెడితే కాంట్రాక్టర్ల దాకా, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి మొదలు పెడితే రాజధాని భూముల దాకా, రాజధాని భూముల దగ్గర నుంచి మొదలు పెడితే గుడి భూముల దాకా ఏది వదలకుండా చంద్రబాబు నాయుడు దోచేస్తా ఉన్నా కూడా ఆ అవినీతి మాత్రం కనిపించదు. వీళ్ళెవ్వరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు 4 హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.